ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత కర్మ సన్యాస యోగము అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దీనిని బట్టి తెలిసేదేమిటి అంటే సుఖాన్ని కోరేటువంటి వాడు ఏ సుఖము శాశ్వతమైన నిత్య నిరతిశయానంద సుఖాన్ని, పరమాత్మ సుఖాన్ని, శాశ్వతమైన మోక్షతత్వాన్ని కోరేటువంటి వాడు మొట్టమొదటగా తన యందలి ఉన్నటువంటి ముఖ్యమైన ప్రధాన శత్రువులు కామము, క్రోధము మొదలైనటువంటి వాటిని జయించాలి అని కదా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అందుకే ఈ యొక్క 6 శత్రువుల యందు కూడా కామము, క్రోధములే ప్రధానములైనటువంటివి. ఆ 2 కూడా ఇక్కడ చెప్పబడినప్పటికీ తక్కిన దోషాలను కూడా వాటితో పాటు మనం అన్వయించుకోవలసిందే. అంటే అన్నింటినీ జయించాల్సిందే అనే కదా భావము. ఎందుకు అంటే అవన్నీ కూడా గొప్ప శక్తివంతమైనటువంటి ప్రబల శత్రువులు. ఇట్టే మనల్ని వంచి వేస్తాయి. అంటే శాశ్వతమైనటువంటి వైరతత్వం కలిగినవి కాబట్టి సాధకుడైనటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా ఒక ఆలోచనతోటి నిరంతరం వాటిని కనిపెడుతూనే ఉండాలి అని చెబుతూ, ఓ జీవులారా, శరీరాన్ని విడవడానికి పూర్వమే అంటే శరీరం నశించడానికి, పడిపోవడానికి పూర్వమే ఇంద్రియాలను, మనస్సును, కామము, క్రోధము మొదలైనటువంటి అరిషడ్వర్గాన్ని కూడా జయించడానికి ప్రయత్నించండి. పరమాత్మ ఏమని తెలియజేస్తూ ఉన్నారు అంటే శరీరం పతనం కాకమునిపే, మరణము రాకమునిపే ఇంద్రియాలను వశములో ఉంచుకోండి, మనసును నిగ్రహించండి, కామము, క్రోధము మొదలైనటువంటి కోరికలకు లోబడకండి, కోరిక ద్వారా ఉత్పన్నమైన క్రోధాన్ని ధరించకండి, క్రోధం ద్వారా లోభాన్ని పొందకండి. ఈ విధంగా అని అరిషడ్వర్గాన్ని జయించడానికే ప్రయత్నము చేయండి. మరణము ఎప్పుడు ఆసన్నమవుతుందో తెలియదు కదా, కాబట్టి ఎవ్వరికీ తెలియదు. కాబట్టి మరణం, శరీరానికి పతనం అనేది ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఎల్ల కాలముల యందు కూడా, జరిగిపోయిన కాలమునందు, జరుగుతూ ఉన్న కాలమునందు, రాబోయేటువంటి కాలము యందు కూడా సాధన యందు అప్రమత్తులై ఉండండి. దాని ప్రకారం ఏమరపాటు లేకుండా జాగ్రత్త వహించి ఉండండి. ఎందుకంటే విలువ కట్టలేనటువంటి అమూల్యమైన అపురూపమైనటువంటి మానవ జీవితాన్ని ఈ యొక్క అస్థిర స్వరూపాలైన భోగాదులు యందు అనుభవించేటువంటి ఆ సుఖ మిశ్రితమైనటువంటి దుఃఖాల యందే గడిపివేసి వ్యర్థం చేసుకోబోకండి. ఈ ప్రకారంగానే అంటే ఏమాత్రము ప్రయోజనరహితంగా చేసుకోవద్దు. ప్రయోజనవంతంగా వచ్చినటువంటి యొక్క మానవ శరీరాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆ మానవ శరీరము అజ్ఞానము లేకుండా వర్తించగలిగినటువంటి దేహము ఏదైతే ఉన్నదో అజ్ఞానము లేకుండా వర్తిస్తుంది అంటే జ్ఞానము నిండి ఉండే వర్తిస్తుంది అనే కదా అర్థము. అందుకనే జ్ఞానము నిండి ఉన్నటువంటి ఈ యొక్క మానవ శరీరాన్ని ధరించి ఎల్ల కాలముల యందు కూడా భోగాదుల యందు మీరు గడిపివేయవద్దు. ఆ యొక్క అస్థిర స్వరూపంలో ఉన్నటువంటి కోరికలకు వెంపర్లాడవద్దు. ఆ సుఖలాలసులు కాకుండా ఉండండి. అక్కడ కాలాన్ని వ్యర్థం చేసుకోబోకండి. ఈ ప్రకారంగానే మీ మానసికమైనటువంటి మార్పులను జయించగలిగినట్లయితే అపారమైనటువంటి సుఖాన్నే పొందగలుగుతారు. అసలు అపారమైనటువంటి సుఖము అంటే ఆత్మానందమే కదా. ఆ ఆత్మతత్వము, పరమాత్మ స్వరూపము మీరైతే మీరు ఆనందమే పడతారో, మమేకమే అవుతారో, పరమాత్మ స్వరూపులే అయి ఉంటారో అనేటువంటిది అదే కదా శాశ్వతమైన ఆత్మానందము.
కాబట్టి అని చెబుతూ ఇంకా కూడా ఆధ్యాత్మిక మార్గమున ప్రమత్తత, సోమరితనము అనేటువంటిది పనికి వస్తుందా? అస్సలు పనికిరాదు. ఎందుకు అంటే ప్రమత్తత అంటే అజాగ్రత్తగా ఉండడం, ఏమరపాటు కలిగి ఉండడం, సోమరితనము కలిగి ఉండడం, ప్రతిదానికి బద్దకించడం, ప్రతిదాన్ని వాయిదా వేయడం అనేటువంటి దాంతో ఎప్పటికీ కూడా ఉండకూడదు. అందుకే కేనోపనిషత్తులో ఏమని చెప్తూ ఉన్నది అంటే నచేదిహేవే దీన్ మహతి వినష్టి. సోమరితనము అనేటువంటి దానితో ఉంటే ఏమవుతుంది? ఆయువు ఒక్కొక్క క్షణం మనం ఖాళీగా ఉన్నా, ఆధ్యాత్మికమైనటువంటి చింతన చేసినా, పారమార్థిక విషయాలను అనుసరించినా, ప్రాపంచిక సంబంధాల వైపు పరిగెట్టినా కూడా ఆయువు, శరీరానికి ఇవ్వబడినటువంటి ఆయువు క్షణ క్షణము కూడా అంటే కుండకు ఒక చిల్లి పెడితే ఒక్కొక్క బొట్టు కారిపోయినట్లుగానే ఆయువు అనేటువంటిది గడిచిపోతుంది కదా. తిరిగి ఎన్ని కోట్ల రత్నాలను వెచ్చించినా, అయ్యా నేను ఇన్ని కోట్లు ఇస్తాను, నాకు 1 సంవత్సర కాలం ఆయువు ఇవ్వండి అనేటువంటి దానితోటి ఎవరైనా ఇవ్వగలరా? వీడు తెచ్చుకోగలడా? లేదు. ఎందుకు అంటే ఎంతోమంది శ్రీమంతులు ఉన్నారు, వారికి మరణం వచ్చిన సమయంలో కోటాను కోట్లు వెచ్చించిన అది వైద్యో నారాయణో హరిహి అని చెప్పబడినటువంటి ఆ యొక్క వైద్యవేత్తలు కూడా ఆ శరీరాన్ని నిలపలేకపోతూ ఉన్నారు. ఎందుకు అంటే ఆ శరీరానికి ఆయు పరిమాణం కాలం అంతమట్టికే ఇచ్చింది. అందుకే అనేక హేతువులు, కారణాలు ఉండి ఉండవచ్చు. వారు ఆగర్భ శ్రీమంతులు అయి ఉండవచ్చు. వారి చుట్టూ కూడా అనేక సంరక్షకమైనటువంటి బోటులు, వాడు నియమించుకున్నటువంటి కాపలాదారులు, సేవకులు ఉండి ఉండవచ్చు. కానీ వాని శరీరం అనేటువంటిది భూపతనం కాకుండా వారెవరైనా ఆపగలరా? ఆపలేరు కదా. అందుకే ఒక సోమరితనంతో ఉన్నప్పటికీ, ప్రమత్తతతో ఉన్నప్పటికీ, ఏమరిపాటుతో ఉన్నప్పటికీ, సుఖభోగాలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ, దుఃఖాలు పడుతూ ఉన్నప్పటికీ, లేదు ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రమునందు విలసిల్లుతూ ఉన్నా, పారమార్థికమైనటువంటి చింతన చేస్తూ ఉన్నా, పరమాత్మ వస్తుతత్వం కోసం ప్రయత్నిస్తూ ఉన్నా, ఆ శరీరానికి ఎంతైతే ఆయువు ఇవ్వబడిందో అది ఒక్కొక్క క్షణము కూడా చిల్లుకొండలో నీరులాగానే ఒక్కొక్క క్షణము గడిచిపోతుంది కదా. మళ్ళీ ఆ గడిచిపోయినటువంటి దానిని దేనినైనా వస్తువులను సాధించుకోవచ్చు, కానీ శరీరానికి కావలసినటువంటి ఆయు పరిమాణాన్ని మానవుడు తిరిగి డబ్బు చేత కానీ మరే ఇతర వస్తువు చేత అయినా సరే దాన్ని తిరిగి తెచ్చుకోగలడా? తెచ్చుకోలేడు కదా. అందుకే ఎప్పటికీ ఎన్ని కోట్ల రత్నాలు వెచ్చించినా కూడా అది మరలా కూడా లభించదు. కాబట్టి దానిని వ్యర్థంగా గడపకూడదు. గడపకుండా ఏ విధంగా అంటే ఇంద్రియాల యొక్క జయము ద్వారా ఆత్మాన్వేషణం గావించాలి. ఇంద్రియాలను జయించాలి, మనోబుద్ధి చిత్తాహంకారాలను జయించాలి. అంతేకాదు జ్ఞానేంద్రియాలు అయినటువంటి ఈ యొక్క శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వాజ్ఞ, ఘ్రాణము అనేటువంటివి, చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనేవి జయించాలి. అంతేకాదు కర్మేంద్రియాలను కూడా జయించాలి. వాక్కు, పాణి, పాద, గుహ్య, పాయువులు అనబడేటువంటి కర్మేంద్రియాలు, వాక్కు అంటే నోరు, మరి కాళ్ళు, చేతులు, మరి మలమూత్ర విసర్జక అవయవాలు, వీటిని కూడా నిగ్రహించాలి అని చెబుతూ ఇవన్నీ కూడా అంటే బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియాలు నిగ్రహించగలగాలి. అవి నిగ్రహించినప్పుడు మనసు అనేటువంటిది ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. ఎప్పుడైతే బాహ్యేంద్రియాలను నిగ్రహించాడో సమానమై, సర్వవ్యాపకమై, సమస్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ తత్వాన్ని సర్వవేళ, సర్వకాల, సర్వావస్థలు యందు కూడా చింతించడం ప్రారంభించింది, వెతుకుద్ది. మరి నేను నా యొక్క ఆధారం, ఆలంబనం ఏమిటి? పరమాత్మే అన్నప్పుడు పరమాత్మనే జ్ఞానాన్ని ఆసరాగా తీసుకొని పరమాత్మను ఆలంబనం చేసుకోవాలి అని పరమాత్మ కోసం వెతుకుద్ది. అలా కూడా వెతికి 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 ఆత్మాన్వేషణ చేసుకుంటుంది. అందుకే మనకి వశిష్ఠ గీతలో కూడా ఏమని చెప్పారు అంటే ఆయుష క్షణ ఏకోపి సర్వరత్నైర్న లభ్యతే. ఎన్ని రత్నాలు ఇచ్చినప్పటికీ కూడా అది తిరిగి మళ్ళీ లభించదు అని కదా చెప్పింది. నీయతే తద్వృధా ఏనా ప్రమాద సుమహ నహో. కాబట్టి దానిని ఏమాత్రము కూడా
వ్యర్థంగా గడపకూడదు, కాలం గడపకూడదు. నువ్వు ఎట్లా గడిపినా ఆయువు అనేది నానాటికి క్షీణించిపోవడమే అని చెప్తాం. ఎలాగా ఇప్పుడు మన శరీరానికి ఏమయ్యా నీ వయసు ఎంత అంటే 60 సంవత్సరాలు అని చెప్తాడు. 60 సంవత్సరాలు ఉన్నాయి అంటాడు. ఆ శరీరానికి 60 సంవత్సరాలు ఉన్నవే పోయినవే అంటే పోయినవి. 60 మరి నీ దగ్గర ఆస్తి ఎంత ఉన్నది అంటే ఉన్నదయ్యా ఒక 10 కోట్లు. అయితే ఒక 50 లక్షలు తీసి వాడుకో, బీరువాలో పెట్టావు, తీసుకున్నావు, ఆ లిక్విడ్ క్యాష్ తీసుకున్నావు, వాడుకున్నావు. కానీ నీ శరీరానికి ఉన్నవి అని భ్రమిస్తున్నావే, ఆ వయసును తీసుకొని నువ్వు వాడుకోగలవా? నీకు అవసరపడింది, మరి నీకు శరీరం పతనమయ్యే సమయం వచ్చింది. నువ్వు ఒక 10 సంవత్సరాలు తీసుకొని 60 ఉన్నాయి అన్నావు కదా, ఒక 10 సంవత్సరాలు తీసుకొని 60లో నువ్వు వాడుకోగలవా? బీరువాలో ఉన్నంత డబ్బులాగా వాడుకోలేము కదా, అది తిరిగి రాదు కదా. కాలం అనేటువంటిది చెల్లిపోయింది, వెనక్కి తిరిగి చూస్తే వచ్చేటువంటిది కానే కాదు. కాబట్టి కాలం అనేటువంటిది ఎంత విలువైనది అంటే ఒక్కొక్క క్షణం జారిపోకుండా ఉంటుంది. దానిని ఎన్ని కోట్ల రత్నాలు ఇచ్చినా కూడా దానిని తిరిగి ఒక్క క్షణం కూడా వెనక్కి తీసుకొచ్చుకోలేరు అని చెబుతూ, కాబట్టి అంత విలువైన కాలంలో విలువైన అపురూపమైన అసమానమైన మానవ శరీరాన్ని జ్ఞానవంతమైన దేహాన్ని ధరించి పరమార్థ తత్వాన్ని తెలుసుకోకుండా కాలాన్ని వ్యర్థం చేయకు. ఇంద్రియాలను జయించు, ఆత్మను వెదుకు, ఆత్మ అన్వేషణము చేయు. ఆత్మాన్వేషణాన్ని చేసి నీవు పరమాత్మ తత్వము నీవే, ఆ పరమాత్మవు నీవే అనేటువంటి అనుభవ సిద్ధిని పొందు అని చెబుతూ, అంతేకాదు వేగం అని చెప్పారు. వేగం అంటే ఆ కోరికల యొక్క శీఘ్రంగా పరిగెత్తేటువంటి స్థితి, ఆ కోరికలను తీర్చుకునే నిమిత్తం ఆ కామాదులు గొప్ప సంక్షోభాన్ని, చాలా మహా కష్టాలనే తెచ్చిపెడతాయి కదా కామాలు అంటే కోరికలు అనేటువంటివి. అవి ఆ కోరికలు అనేవి కష్టాలతో కూడుకుని ఉంటాయి. అందుకే చాలా గొప్పదైన సంక్షోభాన్నే కలగజేస్తూ ఉన్నవి అని చెప్పారు. వేగం అంటే కోరికల యొక్క వేగం ద్వారా. అయితే ఇక్కడ ఈ ప్రకారంగానే ఈ కామము కోరిక అనేటువంటిది దానిని కనుక జయించగలిగినటువంటి నరుడు ఎవడైతే కలిగి ఉన్నాడో వాడు మానవుడు, అంటే అజ్ఞానము లేనటువంటి వాడు. మరి నరులు అంటే నరాన్ ఆక్రంద ఇది నరులు, ఇది నరకం అంటే నరకమునందు పడేటువంటి వారు నరుడు. మానవుడు అంటే అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి వాడు మానవుడు. కాబట్టి ఈ కోరికల యొక్క వేగాన్ని తగ్గించుకున్నప్పుడు మిగతా అరిషడ్వర్గ సముదాయం అనేటువంటిది తెంచదు. దాని ద్వారా ఆ మనుషునికి ఎటువంటి ఎక్కట్టు కష్టము అనేది కలగదు. అప్పుడు వాడు సర్వేంద్రియాలు కూడా సమర్థవంతంగా శక్తియుతంగా నిగ్రహించుకొని పరమాత్మ తత్వం వైపే అన్వేషణ గావించి మరి పరమార్థకమైనటువంటి చింతన ద్వారా ఆ బ్రహ్మానుసంధానం ద్వారా ఆ పరమాత్మ తత్వాన్ని పొందగలుగుతాడు. కామాదులను జయించగలిగినటువంటి వాడే ఆ జ్ఞానాన్ని నశింపజేసుకున్నటువంటి వాడు, నరకాలను దూరం చేసుకున్నటువంటి వాడే మానవుడు అని చెప్పడం అనేటువంటిది సరి అయినటువంటి విషయమే కదా అని చెబుతూ శక్నోతి అనేటువంటి పదాన్ని కూడా ఉపయోగించారు. కాబట్టి భక్తి ద్వారా వైరాగ్యము ద్వారా కామాదులను, అంటే ఇది కేవలం తెలివితోటే పోతుందా? అవును, దైవికమైనటువంటి అనురక్తి కలిగినటువంటి తెలివి. ఆ తెలివితోటి వానికి భక్తి కలుగుతుంది. అసలు ఆ భక్తి అంటే భగవంతుని పట్ల ఉన్నటువంటి నమ్మకము వినయము కూడినదే భక్తి. ఆ భక్తి ఏం కలిగిస్తుంది? భగవంతుని పట్ల ఉన్నటువంటి అనురక్తి ఆ స్థిర వస్తుతతి అయిన దృశ్యమాన వస్తువుల పట్ల వానికి, విషయాల పట్ల కూడా వానికి విరక్తి అనేటువంటిది జనిస్తుంది. ఆ భక్తి వైరాగ్యాల ద్వారా వాడు కామక్రోధ లోభ మోహ మదమత్సరాలను సులభంగా అణిచివేయవచ్చు అని కదా స్పష్టపడుతూ ఉన్నది. అయితే ఇక్కడ మనకి శరీర పతనం కాకపూర్వమే మోక్షం గురించి చక్కని ప్రయత్నం ఆచరించాలి.
అంతేకాదు ఈ మోక్షం కోసం ప్రయత్నించేటువంటి దానిలో ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే కామము, కోరికను లేకుండా చేసుకోవాలి. కోరిక లేకపోతే ఇక క్రోధము ఉండదు, లోభము ఉండదు, మోహము ఉండదు, మదము ఉండదు, మాశ్చరము ఉండదు. ఈ ఐదింటికి కూడా మూల కారణమైనటువంటిది కోరికే కదా. కాబట్టి కామక్రోధాదులు అనేటువంటి ఈ 6 వర్గములు ఏవైతే ఉన్నావో వాటిని జయించాలి. అలా గనక వాటిని జయించగలిగి ఉన్నాడు అనుకో, అలా జయించినటువంటి వాడు మాత్రమే పరిపూర్ణమైన చక్కని సుఖాన్ని పొందగలుగుతాడు. కానీ ఏ తరమైనటువంటి వాడు ప్రాపంచిక సంబంధము వెంట పరిగెత్తేటువంటి వాడైతే కాదు కదా అని ఈ ప్రకారంగానే కోరికలను జయించి అంతర్ముఖ దృష్టి కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే బ్రహ్మానుభూతిని పొందుతూ ఉంటాడు. ఎలాగంటే ఇప్పుడు కామాదులను జయించడం అనేటువంటిది విషయం, దృశ్య పదార్థాలు ఏదైతే దృశ్యమాన వస్తువులు ఉన్నావో అవన్నీ కూడా అస్థిరములైనవే, మరి శాశ్వతమైనటువంటివి కావు అనేటువంటి విషయాన్ని గురించి ఎవడైతే స్థిరపడతాడో వాడు మాత్రమే అంతర్ముఖ దృష్టి కలిగి ఉంటాడు. వాడు మాత్రమే అరిషడ్వర్గాలను జయించగలుగుతాడు. వాడు అట్లా జయించగలిగినటువంటి వాడు మాత్రమే పూర్ణమైనటువంటి సుఖాన్ని పొందుతాడు. ఇక్కడ దృశ్య పదార్థాలు అస్థిరములు, అశాశ్వతములు. దృశ్య పదార్థాలు, దృశ్యమాన జగత్తులో కోరేటువంటి ప్రతి వస్తువు కూడా నశించిపోయే స్వభావం కలిగినదే అనే విషయాన్ని గురించి మనం ఇక్కడ ఒక ఉపమానాన్ని తెలియజేసుకుందాం. పూర్వకాలంలో ఒక మహారాజు ఉన్నాడు. ఆ మహారాజు ఏం చేశాడంటే అతడు అత్యంత గొప్పవాడు, యువకుడు, ధార్మికమైనటువంటి బుద్ధి కలిగిన వాడు కూడా అయి ఉన్నాడు. అయితే అతనికి ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు దగ్గరికి వెళ్ళాడు, మంత్రోపదేశం చేయాలి అని వేడుకొన్నాడు ఆ గురువుని. ఆ గురువుని చాలా కాలం ఆ రాజు ప్రార్థిస్తూ ఉన్నాడు. అలా ప్రార్థిస్తూ ఉండగా ఒకనాడు అందులకు ఏ విధంగా మంత్రోపదేశం చేయడానికి కోసము, మంత్రం ఉపదేశించడానికి మాత్రము అతనికి ఉన్నటువంటి ఆ మంత్రం ఇవ్వడానికి చాలా కాలానికి గురువు ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకుంటే మంత్రం ఉపదేశించడం మాత్రమే చాలదని, ఆ మంత్రం నిరంతరం కూడా తనకు జ్ఞాపకం ఉండేలాగా ఏదైనా ఒక ఉపాయాన్ని కూడా చెప్పాలి అని రాజు గురుదేవుడిని ప్రార్థించాడు. అందుకు ఆ గురుదేవుడు అంగీకరించాడు. ఇది కూడా ఎప్పటికైనా సరే నశించిపోతుంది అనే అర్థం ఇచ్చేటువంటి ఒక ఇంగ్లీష్ వాక్యాన్ని రాజుగారి వ్రేలి ఉంగరం మీద చెక్కించాడు. ఏమని? ఈవెన్ దిస్ షల్ పాస్ అవే, అంటే ఇది కూడా ఎప్పటికైనా నశించిపోతుంది అనేటువంటి అర్థాన్నే ఇస్తుంది. ఆ యొక్క ఆంగ్ల వాక్యాన్ని రాజుగారి వ్రేలి ఉంగరంపై చెక్కించాడు. అదే మహామంత్రము అన్నాడు. ఉంగరాన్ని చూసినప్పుడల్లా కూడా అది జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది, కాబట్టి ఇంకా మరిచిపోవడానికి అవకాశం లేదు అని చెప్పి పంపించేశాడు. రాజు ఆనందంతో నిండిపోయాడు. తన స్థానానికి వెళ్ళిపోయాడు. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు రాజు నిద్రలేవగానే వంది మాగదులు ఉంటారు కదా, అతను చుట్టూ చేరి నువ్వు ఇంద్రుడువు, నువ్వు చంద్రుడువు అని పొగుడుతూ ఉంటారు. అయితే అప్పుడు ఆ యొక్క రాజుగారి దృష్టి అకస్మాత్తుగా తన వ్రేలికి పెట్టుకున్న ఉంగరం మీద పడింది. వెంటనే మహామంత్రము కనబడింది. ఇది కూడా ఎప్పటికైనా నశించిపోయేదే అనే ఆలోచన అనేటువంటిది తట్టింది. అంటే ఈ నా యొక్క కీర్తి, ఈ వైభవము, ఈ స్తోత్రాలు 3 నాళ్ళ ముచ్చటే, అంటే ఫేమీజియస్లో డికే అని తలంచాడు. మనసులో వారి యొక్క పొగట్టల పాఠాల చేత ప్రభావితుడు కాలేదు. కొంతకాలం ఇలా గడిచింది. ఒకనాడు సామంతరాజులు 4 దిక్కులా కూడా తాము జయించినటువంటి రాజ్యాల నుండి కొల్లగొట్టి తెచ్చిన రత్నాలు, వజ్రవైఢూర్యాలు, సువర్ణము మొదలైనటువంటి ఆభరణాలు ఆస్థానమున మహారాజు యొక్క ఎదురుగ్గా కుప్పలుగా పోశారు. రాజు యొక్క ఆనందానికి హద్దు లేదు.
కానీ ఆ యొక్క ఆనందము ఉత్కర్ష సమయమున తటాలున అతని దృష్టి మళ్ళీ తన వ్రేలికి ఉన్న ఉంగరం పైకి పోగా ఆ గురువు ద్వారా చెప్పబడినటువంటి మహామంత్రం కదా, ఆ అర్థం మళ్ళీ జ్ఞప్తికి వచ్చింది. ఇది కూడా ఎప్పటికైనా నశించిపోతుంది కాబట్టి ఆ రత్నరాశులను చూసి మురిసిపోకూడదు. ఈ సిరి సంపదలు ఏనుగు తిన్న ఎలగపుండులాగానే పోలి ఉంటాయి. ఈనాటి లక్షాధికారి విధి వైపరీత్యం చేత రేపు భిక్షాధికారి అయిపోవచ్చు. ఇటువంటి చంచలమైన వైభవాలయందు మమకారం ఎందుకు అని లోపల ఆలోచన చేశాడు. సంపదలను అంటకుండా వర్తించాడు. మరి కొంతకాలం ఇలాగే గడిచిపోతుంది. రాజుకు వివాహం నిశ్చయమైంది. దూర ప్రాంతాల యందు ఉన్నటువంటి మహారాజులంతా కూడా సుముహూర్తానికి విచ్చేశారు. వివాహము అనేటువంటి క్రతువు పూర్తయింది. ఆనాటి రాత్రి వధువుని వరుడిని అంటే ఆ భార్యాభర్తలని ఇద్దరిని కూడా ఊరేగింపుకి సర్వసన్నాహాలు గావించారు. నవరత్న ఖచ్చితమైనటువంటి బంగారు పల్లకీలో నూతన దంపతులను కూర్చుండబెట్టి రాజలాంఛనాలతోటి బ్రహ్మాండమైన ఊరేగింపును సాగించారు. మేళాలు, తాళాలు, నృత్యాలు, గీతాలు వీటితో కూడినటువంటి ఆ దృశ్యం కన్నుల పండుగగా కనిపించింది. పెండ్లి పెద్దలు ముందు నడుస్తూ ఉంటే వెనుక దివ్యమైన అలంకారాలతో శోభిస్తూ ఉన్న పల్లకీ యందు వధువు వరుడు ఆసీనులై వస్తూ ఉన్నారు. జై జై ధ్వానాలు దిక్కులు పెక్కటిల్లుతున్నాయి. ఆనందాతిరేక సమయమున అకస్మాత్తుగా రాజు దృష్టి చేతి ఉంగరంపై పడింది. ఇది కూడా ఎప్పటికైనాను నశించిపోతుంది అనే ఆ మంత్రము మళ్ళీ గుర్తుకు వచ్చి ఆ నా ఎదురుగ్గా ఉన్న ఈ పెండ్లి కూతురు కూడా కాలగర్భంలో ఎప్పటికైనా మరి విలీనమైపోతుంది కదా. ఒకానొక పాంచభౌతిక పదార్థం మాత్రమే. ఇదే రక్తమాంసాలతో కూడినటువంటి తోలు బొమ్మే కదా. ఈ యొక్క పంచభూతాల సమ్మేళనం వలన ఏర్పడిన ఆకృతి మాత్రమే. హ్యూమన్ ఫ్లెష్ ఈజ్ క్లే అనే ఆలోచన చేశాడు. లోపల విరాగాన్ని పొందాడు. అప్పటి నుండి అతడు పైకి వ్యవహారార్థము మాత్రమే రాజు చేయవలసినటువంటి రాజవిధులను నిర్వర్తిస్తూ ఉన్నప్పటికీ కూడా లోపల ప్రపంచం యొక్క వాస్తవ స్వరూపాన్ని గుర్తెరగడం చేత పరమ విరక్తి కలిగిన వాడై ఉన్నాడు. దేనికి అంటబడడం లేదు. అంటకుండా ప్రతిదానికి కూడా విలక్షణంగానే మెలుగుతూ నిరతిశయమైనటువంటి శాంతిని పొందగలిగాడు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త పదార్థాలు కూడా అస్వరములే కదా. ప్రతిదీ కూడా ప్రకృతి జన్యమైనటువంటివే కదా. ప్రకృతే నశించేటప్పుడు ప్రకృతి నుండి ఉత్పన్నమైన ప్రతి వస్తువు, మనుజులు, జీవులు, దేహాలు, ఉపాధులు, ఈ యొక్క పరిసరాలు అన్నీ నశించిపోయేవే కదా. ఇవన్నీ కూడా అస్థిరములు అనేటువంటి దానితోటి సుఖము కానీ దుఃఖము కానీ ఎల్లకాలము ఉండవు అని తలంచిన మనుజుడు ఏం చేస్తాడు? ధైర్యముతో కూడుకొని ఉంటాడు. అంతేకాదు వైరాగ్యోపేతుడయి వర్తిస్తాడు. ఈ కామానికి మూలమైన, కోరికలకు మూలమైనటువంటి ప్రాపంచక సంబంధమైన వస్తువులు మొత్తం అస్థిరములే కదా. అస్వరములైనటువంటి అశాశ్వతములైనటువంటి వస్తువులను పొంది వాడు అశాశ్వతమైనటువంటి స్థితిని పొంది ఆ యొక్క స్థిరములైనటువంటి దేహాలను అనేకం పొందడం కంటే కూడా ఈ కామాదులను జయించాలి. కోరికలు అనేటువంటివి ఎల్లప్పుడూ కూడా తన యొక్క స్థిరమైన వస్తువుని మళ్ళీ మననం చేసుకుంటూ పరమాత్మ వస్తువే సత్యము, శాశ్వతము అని నిర్ధారించుకున్నటువంటి వాడు మాత్రమే పూర్ణమైనటువంటి ఆ యొక్క శమదమాదులను సాధించగలుగుతాడు. బాహ్యేంద్రియాలు అంతరేంద్రియాలను నిగ్రహిస్తాడు. అలా నిగ్రహించినటువంటి వాడు మాత్రమే కామక్రోధలోహభాలను జయించి వేస్తాడు. అలా జయించిన వాడు మాత్రమే వాడు శాశ్వతమైన సుఖాన్ని పొందుతాడు. కానీ ఇతరమైన ఈ యొక్క ప్రకృతిజన్యమైన విషయాల వెంట పరిగెత్తేటువంటి మానవుడైతే కాదు అని చెబుతూ ఈ ప్రకారంగానే ఈ కామము మొదలైనటువంటి వాటిని జయించి అంతర్ముఖ దృష్టి కలిగి ఉండాలి.
అలా కలిగి ఉన్నటువంటి వాడు మాత్రమే బ్రహ్మానుభూతిని పొందుతాడు. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రాజు యొక్క దృష్టి ఎల్లప్పుడూ కూడా అంటే ఏది ఎగిరి పడుతుందో అది నశించిపోతుంది, ఏది వృద్ధి కలిగి ఉంటుందో అది క్షయము చెందుతుంది, ఏది వస్తువు రూపంలో రూపనామ క్రియల చేత ఏది కనబడిందో అది రూపం నామం క్రియ లేకుండా మళ్ళీ కలిసిపోతుంది అనే విషయాన్ని నిరంతరం కూడా దృష్టి పదమునందు స్మరించడం బట్టి తన యొక్క స్థితి ఏంటి, బ్రహ్మానుభూతిని పొందగలగడం, చేసేటువంటి శారీరక ధర్మ ప్రకారం ఆ క్రియలను చేస్తూ ఎల్లవేళలా కూడా బ్రహ్మమునందు నిష్ఠాను స్థితి కలిగినటువంటి వాడు అంతర్ముఖ దృష్టి కలిగిన వాడే అవుతాడు. వాడే కదా బ్రహ్మానుభూతిని అనుభవ సిద్ధిని గడిస్తాడు అనే చెబుతూ యోంతః సుఖోంతరారామస్తదాంతర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోది గచ్చతి. ఎవడైతే లోపల ఆత్మయందే సుఖిస్తూ ఉంటాడో, ఎందుకు సుఖము అనేటువంటిది బయట లేదు అని తెలిసినప్పుడు సర్వత్రా సర్వవ్యాపకమై ఉన్నటువంటి పరమాత్మ వస్తువు తన యందు కూడా ఉన్నది కాబట్టి ఆ ఆత్మయందే సుఖిస్తాడు, ఆ ఆత్మయందే క్రీడిస్తాడు, ఆ ఆత్మయందే ప్రకాశము కలిగిన వాడై ఉంటాడు. అప్పుడు వాడు భావములో బాహ్యములో తనయందు బాహ్యమునందు సర్వత్రా ఏమి గాంచగలుగుతాడు, పరమాత్మ స్వరూపమైన వాడు పరమాత్మనే గాంచుతాడు. మనం తీసుకెళ్ళి మన ముఖం అద్దంలో పెడితే వేరే వాళ్ళ ముఖం కనపడుతుందా? కనబడదు కదా, మన ముఖమే కనపడుతుంది. అలాగే పరమాత్మ స్వరూపమైనటువంటి వాడు పరమాత్మ తత్వాన్ని గురించి పరమాత్మే అయి ఉంటాడు. అలాగే ఈ యొక్క బ్రహ్మస్వరూపుడైనటువంటి వాడు బ్రహ్మ సాక్షాత్కారము అంటే ఎవడైతే లోపల ఆత్మయందే సుఖిస్తూ ఆత్మయందే క్రీడిస్తూ ఆత్మయందే ప్రకాశము కలిగి ఉన్నటువంటి వాడు ఆత్మనే దర్శిస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి వాడు యోగియే కదా. ఎందుకు? వానికి యోగము కలిగింది. దేనితో? యోగము అంటే కలయిక, ఆ పరబ్రహ్మముతోటి కలయిక కలిగింది. అటువంటి యోగి ఏమై ఉన్నాడు? బ్రహ్మమును నందు యోగము కలిగినటువంటి వాడు బ్రహ్మస్వరూపుడే అయ్యాడు. బ్రహ్మ సాక్షాత్కారాన్ని అంటే పరబ్రహ్మస్వరూపము తానే అయ్యాడు, అంటే మోక్షాన్ని పొందాడు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.